టైగర్ డెత్ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు అటవీశాఖ అధికారులు. ఘటనా స్థలానికి నిందితులను తీసుకొచ్చిన అటవీశాఖ అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇదే కేసులో మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువును ఎరవేసి పశువు మాంసంపై గడ్డి మందు చల్లి పులిని హతమార్చినట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. కుమ్రంభీం జిల్లా టైగర్ డెత్ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు అటవీశాఖ అధికారులు. ఘటనా స్థలానికి నిందితులను తీసుకొచ్చిన అటవీశాఖ అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇదే కేసులో మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువును ఎరవేసి పశువు మాంసంపై గడ్డి మందు చల్లి పులిని హతమార్చినట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, అటు ప్రాంతంలో జరిగిన ఈ రెండు పులుల మృతికి సంబంధించి ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా రెండు పులులు చనిపోవడం అనేది చాలా సంచలనంగా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏదైతే పశువులు చనిపోయిన పశువుల పైన ఏదైతే పులులు దాడి చేసిన సంఘటన జరిగిన కూతవేటి దూరంలోనే రెండు పులులు కూడా రెండు వేరు రోజుల్లో చనిపోయిన పరిస్థితి. S16 అనే ఆడపులి, తర్వాత వారం రోజుల వ్యవధిలోనే మరో S9 అనే మగపులి రెండు కూడా అక్కడ చనిపోయి మృతివార్త పడున్నాయి. రెండు పులుల మరణంపై ప్రస్తుతానికైతే అధికారులు విచారణ చేపట్టారు. మనం చూసుకోవచ్చు కనుక ప్రస్తుతానికి జాతీయ స్థాయి అధికారులు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు పులుల మరణానికి సంబంధించి మన విషప్రయోగం జరిగిందనే విషయంలో కూడా ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. 6 అనుమానితులను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇద్దరు మైనర్లు కూడా అందులో ఉన్నారు. మొత్తానికి అయితే అక్కడ గడ్డి మందు పెట్టి కూడా ఒక విషప్రయోగం చేసి వాటిని పులిని చంపారనే సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో చాలా లోతైన విచారణ చేపట్టారు అధికారులు. ఖచ్చితంగా ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. స్థానిక అధికారుల మీద కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నమస్తే. థ్యాంక్ యూ విఘ్నేష్.